సుక్కు గారి స్టోరీ చెప్పినప్పుడు ఎలా అనిపించింది అసలు? సుకుస స్టోరీ ఏం చెప్పారు? చెప్పరా? అట్లీస్ట్ నీ క్యారెక్టర్ వరకైనా నీకు చెప్పుంటారు కదా. టీమ్ ద్వారా నాకు ఇప్పుడు నువ్వు చేసిన సీక్వెన్సెస్ కొంచెం లైట్ గా ఐడియా నాకు 2020లోనే ఇచ్చారు. అప్పుడు ఒక ఫస్ట్ అంటే పుష్పవన్కి అంత రికగ్నైజేషన్ రాలేదు. ఇప్పుడంటే అసలు ఓవరాల్ క్యారెక్టర్ మొత్తం మీ మీద డిపెండ్ అయ్యింది. అవునవును, కానీ ఈ సీక్వెన్సెస్ అన్ని ఉంటాయని నాకు అప్పుడే చెప్పారు. బికాజ్ ఫస్ట్ ఒక సినిమానే అనుకున్నారు కదా, సో నా క్యారెక్టర్ ఇది అని డిసైడ్ అయినప్పుడు ఇలా ఇలా ఉంటాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉండింది నాకు. ఫస్ట్ పార్ట్ లో రాలేదు. ఫస్ట్ పార్ట్ ఓన్లీ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద క్యారెక్టర్ అయింది. సెకండ్ పార్ట్ లో ఇవన్నీ వచ్చినాయి. సో ఐడియా అయితే ఉంది, కానీ ఎంత పెద్దగా ఆ క్యారెక్టర్ కి వెయిట్ ఎంత బాగా పడుతుంది అన్నది సినిమా రిలీజ్ అయ్యాకనే నాకు తెలిసింది. ఓకే. సో అందరూ చాలా 5 years డెడికేషన్ గా వర్క్ చేశారు కదా. ఈ 5 years లో మీరు కూడా ఏ ప్రాజెక్ట్స్ చేయలేదా? లేదండి, నేను చేశాను. ఈ ఒక్క సంవత్సరంలో ఏం చేయలేకపోయాను, చాలా షూట్ డేట్స్ వల్ల, స్కెడ్యూల్స్ వల్ల, అటు ఇటు అవడం వల్ల. కానీ మధ్యలో నేను చేశాను. పరేషాన్ చేశారు. అవును అవును. హిట్ 2 చేశాను. సో ఎలా అనిపించింది 1 year ఆఫ్ జర్నీ పుష్ప? చాలా 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 స్పెషల్ జర్నీ అండి. చాలా నేర్చుకున్నాను. అరౌండ్ 85 to 90 days షూట్ చేశాను. పెద్ద పెద్ద టెక్నీషియన్స్తో, సుక్కు సార్ డైరెక్షన్లో, సుక్కు సార్ స్కూల్ ఆఫ్ సినిమాలో. ఒక 10 సంవత్సరాలకి కావాల్సిన సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నా దగ్గర ఉంది. ఓకే. బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో అంటే అల్లు అర్జున్ చూస్తే చాలు, అల్లు అర్జున్ ఆర్మీ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఒక్కసారి అంత దూరం నుంచి, అలాంటిది తనతో పాటు నువ్వు జర్నీ చేయడం అసలు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అల్లు అర్జున్ సెట్లో ఎలా ఉండేవారు? చాలా స్పెషల్ అండి. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ లేకపోతే నేను కూడా యాజ్ అన్ యాక్టర్ కూడా అల్లు అర్జున్ సార్ అంటే ఒక స్టార్, సార్తో ఒక సెల్ఫీ తీసుకోవాలి, ఒక ఫోటో తీసుకోవాలి, ఒకసారి కలవాలి, ఒకసారి మాట్లాడాలి అనే ఆశ ఉంటుంది కదా. అలాంటిది అల్లు అర్జున్ సార్తో నేను స్క్రీన్ షేర్ చేసుకునే స్పేస్, ఒక మంచి ఎమోషనల్ యాంగిల్ బిట్వీన్ హిమ్ అండ్ మీ ఇన్ ద సినిమా, వెరీ స్పెషల్. అది నేను వర్డ్స్లో ఎలా చెప్పగలను, నేను చెప్పలేను. ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్. అండ్ మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఈ జర్నీ మొత్తం నాకు. ఓకే. అంటే ఫస్ట్ టైం సెట్స్లో ఆయనతో వర్క్ చేసే డే ఎలా అనిపించింది? అంటే ఒక యాజ్ ఆడియన్ గా చూడడం వేరు ఇంతకు ముందు. సో ఇప్పుడు స్క్రీన్లో ఇప్పుడు షూటింగ్ టైంలో కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆయన ఫస్ట్ టైం చూసినప్పుడు అంటే ఆయన అంత పెద్ద యాక్టర్ కదా, నేను ఆయనతో ఎట్లా చేయగలను ఏంటి అని నర్వస్గా ఫీల్ అయ్యారా? పార్ట్ 1 అప్పుడే నా ఫస్ట్ డే ఆఫ్ షూట్ బన్నీ సార్ కాంబినేషన్లో, అది యాక్చువల్లీ ఆ సీన్ పడలేదు. ఇప్పుడు గేట్ నేను చేసిన గేట్ వరకు వచ్చిన మాట్లాడిన సీన్ కూడా అది కూడా కాంబినేషన్, కాకపోతే గేట్ అవతల సార్ ఉంటారు, గేట్ అవతల నేను ఉంటాను అంతే. చాలా మంది పార్ట్ 2లో నేను షూట్ చేస్తున్నాను అన్నప్పుడు సార్తో కాంబినేషన్లో ఒక్క సీన్ అయినా ఉందా, ఒక్క డైలాగ్ అయినా ఉందా అనేవాళ్ళు. నేను షూట్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ టైం అయితే నేను సుక్కు సార్ సెట్, బన్నీ సార్ కాంబినేషన్ ఆఫ్ సీన్, ఐ వాజ్ సో నర్వస్. లోపలంతా స్వెటింగ్, బయటంతా ఓకే నార్మల్ గానే ఉన్నాను కానీ సీన్ చేసేద్దామని ప్రిపరేషన్ లో ఉన్నాను కానీ అది లోపల వణుకు. కానీ వన్స్ ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే నేను ఆ మాట్లాడడం, క్యారెక్టర్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు మెల్లగా తగ్గిపోయింది. ఎందుకంటే సార్ కూడా సెట్లో అందరి యాక్టర్స్ని చాలా కంఫర్టబుల్ స్పేస్లో ఉంచుతారు, ఒక కొలాబరేటివ్ క్రియేటివ్ స్పేస్లోనే ఉంచుతారు. ఓకే. సో ఆ స్లాంగ్ మాట్లాడడానికి ఏమైనా ప్రాక్టీస్ చేసావా? గాడ్స్ ఆఫ్ ధనుపురిలో కొంచెం చేశాను, అంత నేర్చుకోలేదు. కానీ పుష్పలో ట్యూటర్స్ ఉంటారు, డైలెక్ట్ ట్యూటర్స్ ఉంటారు లక్కీగా. అండ్ నా వన్ ఆఫ్ ద స్ట్రెంగ్స్ కూడా లాంగ్వేజ్ అడాప్టేషన్ నేను కొంచెం బాగా చేసుకోగలను. నన్ను తీసుకెళ్ళి ఆ జోన్లో పెట్టేస్తే సరిపోతుంది, ఆ అట్మాస్ఫియర్లో పెట్టేస్తే నేను పిక్ చేసేసుకుంటాను. అది వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్. సో ట్యూటర్స్ ఉండడం వల్ల చాలా హెల్ప్ అయింది. అది మీరు ఇంకా ఎంత క్యాచ్ చేసి ఎంత ఓన్ చేసుకుంటే అంత